ధర్మారం ఎక్స్ఎమ్మెల్యే నీకు యాడికి నోటికి వస్తాడు మాట్లాడతావా? యాటికి నోటికి వస్తాడు మాట్లాడతావు నువ్వు? ఏమనుకుంటాను? రాయలసీమ పౌరుషం లేదా? లే, నువ్వు ఏం చేసినావురా? రా డిబేట్కి రా. లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడదాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మాట్లాడదాం. అంతకుముందు మీరు చేసిండ్రే. నాకు పడకల్లారా అటు మిద్దెలు కట్టించుకొని 4 గుర్రాలు పెట్టుకొని ఏమే మినీ కూపర్ పెట్టి నీ కథ నాకు తెలియదా? ఎంతుందిరా నీకు? ఎంతుందిరా? మినీ కూపర్ అంటే కూడా తెలియదు. ఏమే కొన్ని రోజులు నువ్వు వాడితే కొన్ని రోజులు మీ సినాయన వాడే అంటే యాడికంటే అటు మాడతావు. రాజస్థాన్ జనాన్ని తంతరే నిన్ను. నీ భాష మార్చుకో. మొన్న చెప్తాను చూడి, మొత్తం ముస్లిమ్స్ నీకు ఓటు వేసినారు కాబట్టి నువ్వు వాడికి వచ్చినావు. అదే వేరే వాడిని నిలబెట్టింటే వేలకు పోయింది. పొంద గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఏం చేసినావు చెప్పరా? ధర్మారావు నువ్వు ఏం చేసినావు చెప్పరా? తెస్సువి మిషన్, తెస్సువి సెగ్రిగేషన్ మిషన్ ఈ రోజుకి అట్లే ఉంది. బాడిగలు తీసుకొని తిన్నావు, దాంతో నువ్వు సుఖపడినావు. రా ధర్మారావు పోదాం. ఈ రోజుకి మీ సెగ్రిగేషన్ చేసినారా? ఎందుకు అందరిని ఆడబోసుకుంటాడు? అంటే చంద్రబాబు నాయుడు గురించి లే, నీకు చంద్రబాబు నాయుడు గురించి మా అర్హత ఉందిరా. నేను కూడా జగన్ కన్నా పెద్దోడిని, బట్ ఈజ్ ఎ లీడర్. కొద్ది వరకే నేను మాట్లాడగలను. ఏవో దేశంలో నువ్వు అంతా తెలిసినట్లు స్టైల్గా స్టైల్ కుదం కొయ్యొద్దు. రాయలసీమకు పౌరుషం లేదా? లే ఏడ్రా నీతో పాటు తోడబుట్టిన వాళ్ళు ఇద్దరు, ఒకడు 150 కేజీలు, ఒకటి 100 కేజీలు ఉన్నారు. అడిగిపోయినారా మీర్రా? పౌరుషం లేదు. అందరికి పౌరుషం లేదనుకోద్దండి. గడిచిన 5 ఏళ్ళు ఊర్లోనే ఉన్నా. ఆ రోజు మీ పోలీసులు కొడితే నేను కొట్టించుకున్నా. ఏమైందిరా? పౌరుషమా? రాండిలే పౌరుషం నేను నా కొడకల్లారా.